ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. 20వ వాక్యం కూడా చదువుతాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చదువుకున్నటువంటి ఈ 2 వచనాల్లో జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని దైవజనుడు పౌలు ప్రార్థిస్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే ఏమిటి? జ్ఞానానికి మించిన ప్రేమ ఏమిటి అంటే మనుష్యుని జ్ఞానానికి అందని ప్రేమ, అంతు పట్టని ప్రేమ. పోనీ ఇంకా ఇతరితర వేద గ్రంథాలు ఇవన్నీ చదివితే ఆ జ్ఞానం వల్ల వచ్చే క్రీస్తు ప్రేమను మనం గుర్తించలేము. చదువుకున్నందువల్ల వచ్చినటువంటి జ్ఞానంతో కూడా క్రీస్తు ప్రేమను మనం గ్రహించగలిగినటువంటి శక్తి మనకు లేదు, రాదు కూడా. ఆయన ప్రేమను తెలుసుకునే ఆ శక్తి మనం ఎట్లా పొందుకుంటామంటే, సిలువను గుర్చిన వార్తుందే, నశించే వాళ్ళకి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకది దేవుని శక్తి. ఈ సిలువ సువార్త ద్వారా ఎవరు శక్తి పొందుతారో వారికి ఇది అందుతుంది, వారికి ఇది అర్థమవుతుంది. ఈ క్రీస్తు ప్రేమ. ఒక తండ్రి, నీ కొడుకు గుండె పడిపోయిందయ్యా, తండ్రిగా నీ గుండె కాస్త ఇస్తే ఆపరేషన్ చేసి సెట్ చేస్తాం, అది పనిచేస్తుంది, 4 కాలాల పాటు బ్రతుకుతాడు, నువ్వు ఇంకెంతకాలం బ్రతుకుతావు, నీ గుండె ఇచ్చే అంటే ఏ కన్న తండ్రి తన కుమారుడు కోసం తన గుండె ఇవ్వలేడు. కానీ మన కోసం మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, ఆయన యుక్త కాలమున మన కొరకు కలువరి సిలువలో ఆయన ప్రేమను చూపుతూ, ఆ కలువరి సిలువలో మన కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగాను అర్పణగాను అర్పించాడు. ఈ ప్రేమను ఒక్కసారి నీవు గ్రహించాలి అంటే ఆ శక్తి నీకు చాలదు, ఆ శక్తి నాకు చాలదు. ఎట్లా ఈ ప్రేమను గ్రహించగలమంటే, క్రీస్తు కలువరి సిలువ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త ద్వారా మాత్రమే మనం దాన్ని గ్రహించగలం. ఇది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మనుషుని జ్ఞానం ద్వారా ఆ కలువరి శిలువ ప్రేమను, ఆ కలువరి శిలువ త్యాగాన్ని మనం గమనించలేం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షించబడుచున్న మనకది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని శక్తి ద్వారా మాత్రమే మనం క్రీస్తు ప్రేమ విలువ తెలుసుకోగలం. మరొక మాట కూడా ఆ 20వ వాక్యంలో రాశాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయన శక్తిని మనం గుర్తుపట్టాలి. ఏం అడుగుతున్నామో దానికంటే ఎక్కువగా, ఏమి ఊహిస్తున్నామో దానికంటే ఎక్కువగా ఆయన చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్ అనండి. ఆయన ప్రేమను తెలుసుకునే శక్తి ఎవరికి ఉందండి? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడో, ఆయన మనల్ని దేని చేత ప్రేమించాడో, ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడో ఎవరికి అర్థమవుతుందండి ఆయన ప్రేమ? ఆయన ప్రేమను గురించి తెలుసుకోవడం సాధ్యమా? అవును, సాధ్యమే అవుతుంది. ఎప్పుడంటే ఈ సిలువ స్వార్థ ద్వారా నశించిపోయే వాళ్ళకి అది వెర్రితనమే కానీ రక్షించబడుతున్న మనకది దేవుని శక్తి. ఆ సిలువ స్వార్థ ఎవరి హృదయంలోనికి వెళుతుందో, ఎవరి హృదయంలో దాన్ని స్థిరపరుచుకుంటారో, ఎవరి హృదయంలో అది క్రియ చేస్తుందో వారు ఆయన కలవరి ప్రేమను గ్రహించగలిగినటువంటి సామర్థ్యత, శక్తిమంతులుగా ఉంటారు. ఇది మనలో ఉండాలని ఎరిగి దైవజనుడు పౌలు ప్రార్థన చేస్తున్నాడు, శక్తిమంతులు కావాలి.
ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన తన యవ్వన కాలమున మన కోసం, మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, ఆయన మన కొరకు కలువరి శిలువలో చనిపోయాడు. ఆయన దైవజనుడు పౌలు హెబ్రీ పత్రికలో రాస్తాడు 11వ అధ్యాయంలో 19వ వాక్యంలో, ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో, నీ సంతానమనబడిన ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతని మృతులలో నుండి మరలా పొందెను. జీవం గల ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే మనం మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడని మనం గ్రహించాలి. చనిపోయిన వాళ్ళని లేపాడు యేసయ్య. నాయుని విధవరాలు కుమారుడు చనిపోయి పాడు మీద మోసుకుని పోతూ ఉంటే యేసు ప్రభు తన శిష్యులతో కూడా నాయును గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాడి మోసేవాళ్ళని కొంచెం ఆపి ఆ పాడి మీద నా శవాన్ని ముట్టుకుని, చిన్నవాడా లే అంటే వాడు లేచి కూర్చున్నాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోకముందు యేసు ప్రభు కబురు చేస్తే కొంచెం ఆలస్యమైంది. ఈ లోపల చనిపోయింది. బంధువులందరూ వచ్చారు. పిల్లని గోవులు వాయించేవాళ్ళు వాయిస్తూ ఉన్నాడు, తాళాలు కొట్టేవాళ్ళు తాళాలు కొడుతున్నారు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆ గొల్లు చేసేవాళ్ళని ఆపాడు. మరి బాబు ఆగండి రా, కాసేపు ఆగండి ఆయన అని. ఇక ఏడిచిన తల్లేరా బాబు, ఏడిసి కళ్ళు కాయలు గసిపోయినాయి, నీకు ఆపునైనా ఆపమ్మా అని ఆపి లోపలికి వెళ్ళి, తలితా కుమి, చిన్నదానా లే అని చెప్పి చచ్చిపోయిన చిన్నదాన్ని ఆయన సజీవంగా లేపాడు. మరియా మార్తల సహోదరుడైన లాజరు కూడా చనిపోయాడు. లాజరు రోగంతో ఉన్నప్పుడు అక్క చెల్లెండ్రు కబురు చేశారు. యేసు ప్రభు తీరిగ్గా 3 రోజుల తర్వాత 4వ రోజు వెళ్ళాడు. ఎందుకు 3 రోజుల తర్వాత 4వ రోజు వెళ్ళాడంటే, ఒక మూఢనమ్మకం ఉంది వాడికి, యూదులకి. అదేమిటంటే 3 రోజుల వరకు చచ్చిపోయినోడు ఆత్మ సమాధి దగ్గరే ఉంటుందంట. 3 రోజుల వరకు ఎటు కదలదంట, అక్కడే ఉంటుందంట ఆత్మ, చచ్చిపోయినోడు ఆత్మ. అందుకని 3 రోజులు వెళితే ఆత్మ అక్కడే ఉంది కనుక ఇక ప్రభు బతికించాడు అనుకుంటారని 3 రోజుల తర్వాత ఉండదు ఇక ఆత్మ. వాళ్ళ నమ్మకం, మూఢనమ్మకం అది. 4వ రోజున వెళ్ళాడు. 4వ రోజున వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసేయండి అన్నాడు యేసు ప్రభు. లాజరు బయటికి రా అని బెగ్గరగా కేక వేశాడు. ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడై అలాగే బయటకు వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వాడు కట్లు విప్పి వాడిని పోనివ్వండి. చనిపోయిన వాళ్ళని యేసయ్య లేపాడు. దైవజనుడు అబ్రహాము చెప్పేది ఇది, మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఈ సిలువ శక్తి ఎట్లాంటిదో తెలుసా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య సచ్చినుడు లేపాడు, కానీ ఆ సిలువలో ఆయన చూపిన ప్రేమ ఏమిటో తెలుసా? ఎట్లని తెలుసా? మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారు ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కలువరి శిలువ ప్రేమ, ఇది కలువరి శిలువ త్యాగం. మనుషులుగా స్వతహాగా వచ్చిన జ్ఞానం ద్వారా ఇది అందేది కాదు. ఇది క్రీస్తు ప్రేమ. కలువరి శిలువలో ఆయన మన కొరకు చూపిన ప్రేమ ఏమిటో తెలుసా? ఆ ప్రేమ మన అపరాధముల చేత సత్యం, పాపముల చేత సత్యం. అదే ఎఫెసీ పత్రిక ఇప్పుడు మీరు 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని 2వ వాక్యాన్ని చదివారు. 4వ వాక్యాన్ని చదివితే చాలా స్పష్టంగా రాస్తుంటది. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి తన కుమారునికి ప్రాణం ఇవ్వలేడు, కుమారుని కోసం ప్రాణం పెట్టలేడు. యేసయ్య కలువరి సిలువలో చూపిన ప్రేమ ఏంటో తెలుసండి?
ఆఖరి రక్త బొట్టు కూడా ఆయన మన కోసం ధారపోసాడు. ఆ నీచుడొకడు, దుర్మార్గుడొకడు బళ్ళింతో డొక్కలో పొడిస్తే ఆయన శరీరంలో ఉన్న ఆఖరి బొట్టు రక్తం, నీళ్లు కూడా కారిపోయాయి. నా కోసం ఎవరు రక్తం ఎవరు, కానీ నా కోసం నా యేసయ్య ఇచ్చాడు. నిన్ను పాపంలో ఉన్నగా, నేను కోపంలో ఉన్నగా, భయంకరమైనటువంటి దురలవాట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే, పేకల వరకు బురదలో దిగిపోతే యేసయ్య నా కోసం నన్ను ప్రేమించి రక్తం ఇచ్చాడు. అందుకే నేను బ్రతుకున్నంత వరకు ఈ విధంగా ఆయన పరిచర్య నమ్మకంగా యథార్థంగా చేస్తాను. ఆయన నా కోసం కల్వరి శిలువలో బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. ఆయన ప్రేమ నేను ఎరుగుదును, కారణం నేను కడగబడ్డాను కనుక. ఆయన నన్ను కడిగాడు. ఇంకా పాపంలోనే ఉంటే, ఇంకా శాపంలోనే ఉంటే, ఇంకా అపవిత్రతలోనే ఉంటే, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను గ్రహించడం నీకు అర్థం కాదు. పాపానికి పడకేస్తే ఏమర్థమవుతుంది? పాపం కోసం పరుగులెత్తుతూ ఉంటే ఏమర్థమవుతుంది? ఈ కలువరి శిలువ ప్రేమ నీ హృదయంలోనికి వస్తే, తలంచుకుంటే, అర్థం చేసుకుంటే, ఆ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటే నీకు అది అర్థమవుతుంది. ఇది ఆరని ప్రేమ, ఏ మనుష్యుడు ఆర్పజాలని ప్రేమ. ఈ ప్రేమను గురించి దైవజనుడు పౌలు చెప్తాడు, మహాప్రేమ. ఇది కలువరి శిలువలో యేసయ్య నీ కొరకు చూపిన ప్రేమ, నా కోసం చేసిన త్యాగపూరితమైనటువంటి ప్రేమ. కనుక కలువరి శిలువ ప్రేమను గ్రహించగలిగినటువంటి శక్తి గలవరం కావాలని దైవజనుడు పౌలు తపన, దైవజనుడు పౌలు ప్రార్థన. దైవజనుడు పౌలే కాదు, నేను కూడా ప్రార్థిస్తున్నాను. క్రీస్తు కలువరి శిలువలో చూపిన ప్రేమ యొక్క విలువను, ఆ త్యాగాన్ని అర్థం చేసుకునే శక్తిని దేవుడు మీకు ఇవ్వాలి. ఆమేన్. నిజంగా ఆయన ప్రేమను గ్రహించగలిగిన శక్తి గలవరం అయితే మనం స్థిరంగా ఉంటాం, మందిరంలో స్థిరంగా ఉంటాం, విశ్వాసంలో స్థిరంగా ఉంటాం, ప్రార్థనలో స్థిరంగా ఉంటాం, భక్తిలో స్థిరంగా ఉంటాం. అన్ని విషయాల్లో మనం స్థిరపడతాం. క్రైస్తవ జీవితంలో స్థిరంగా ఉండాలి. స్థిరం లేకపోతే చాలా కష్టం. ఈ శిలువ స్వార్థ భక్తిలో స్థిరపరచాలి, విశ్వాసంలో స్థిరపరచాలి, ప్రార్థనలో స్థిరపరచాలి, సంఘంలో స్థిరపరచాలి. రోమా పత్రికలో 16వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం గాను, యేసు క్రీస్తును గురించిన ప్రకటన ప్రకారం గాను మిమ్మును స్థిరపరచుటకైనా శక్తిమంతుడు. నాకు విధేయులు కావాలని పొరపాటును కోరుకోను, నేనే మీకు విధేయుణ్ణి. కానీ మీరు దేనికి విధేయత చూపాలంటే విశ్వాసానికి విధేయులై విశ్వాసంలో మీరు స్థిరపడాలి. ఆమేన్. ఎవరికైనా చేస్తాడు కానీ దేవుడు నాకు కూడా చేస్తాడా? లేదండి, నీకు కూడా చేస్తాడు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు శక్తి గల దేవుడు ఆయన. నువ్వు అడిగింది చేస్తాడు నీకు. నీ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకో, దేవుడు చేయుటకు శక్తిమంతుడు. విశ్వాసంలో మనం స్థిరపడితే దేవుడు మనలో కార్యాన్ని సాధకం చేస్తాడు. నువ్వు ఏది అడుగుతావో నీ ఊహకందని రీతిలో ఆయన కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా చేయమని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పాడు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళాడు. వినాలి కొంచెం మీరు. యెషయాతో మాట్లాడాడు, నీ కొడుకుల్లో ఒకరిని దేవుడు రాజుగా చేయమన్నాడు, నీ కొడుకుల్ని వరుసని నాకు చూపెట్టు అని. 7 కొడుకుల్ని
వరుసని చూపెట్టాడు. దేవుడు ఎవరిని కోరుకోలా. ఏంటిది, 7 చూపెట్టాడు, ఇంకేమైంది? విశ్వాసాన్ని కోల్పోలా ప్రవక్త సమూయేలు. విశ్వాస సహితమైన మాట ఒకటి మాట్లాడుతున్నాడు. 7 నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా మిగిలి? ఉన్నాడండి ఒకడు. వాళ్ళ నాన్నకు లేదు విశ్వాసం, దావీదు రాజు అవుతాడని. గొర్రెలు కాచుకునేవాడు ఏమవుతాడులే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఇది. దీన్ని గ్రహించడం చాలా కష్టం. వాళ్ళ యుద్ధశూరులు, యుద్ధంలో నిపుణత కలిగిన వాళ్ళు, వాళ్ళు పరాక్రమశాలులు, కత్తి బాగా తిప్పగలరు, ఈటె బాగా విసరగలరు. అయినా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. గొర్రెలు దొడ్లో ఉండొచ్చు, గొర్రెలు మేపుతూ ఉండొచ్చు, భాష రాకపోవచ్చు, మాట్లాడడం చేత కాకపోవచ్చు, కానీ దేవుడు ఊహించిన దానికంటే అద్భుతం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఇశ్రాయేలు సర్వ సమాజం మీద రాజుగా అభిషేకించబడతాడని అన్నదమ్ములు ఊహించుండరు, తల్లిదండ్రులు ఊహించుండరు, ఎవరు ఊహించుండరు, వారి ఊహకు అందదు. దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. ఆమేనండి. ఈ ప్రేమ మనుష్యుల ప్రేమ లాంటి ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రేమను తెలుసుకోవడానికి మనం శక్తిమంతులం కావాలి. ఆయన కలువరి శిలువ త్యాగం ద్వారా సచ్చిన మనల్ని, పాపంలో అక్రమాల్లో అతిక్రమాల్లో సచ్చిన మనల్ని బ్రతికించుడు ఒక శక్తిమంతుడని మనం ఎట్లా తెలుసుకోగలుగుతున్నామంటే కలువరి శిలువ సువార్త ద్వారా. శిలువ నశించే వాళ్ళకి వెర్రితనం, రక్షించబడుతున్న మనకది దేవుని శక్తి. అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన. మృతులను సహితం లేపుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. అది మనం గమనించి గుర్తించి విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. మనల్ని విశ్వాసంలో స్థిరపరచుటకు ఎవరు కాదండి, ఆ శిలువ వార్త ద్వారా మనం విశ్వాసంలో స్థిరపడుటకు ఆయన శక్తితో మనల్ని అభిషేకించాడు. ఆమేన్. ఈ శిలువ ప్రేమ ఎప్పుడు ప్రత్యక్షపరచబడిందంటే శిలువను గుర్చిన వార్త వినడంతో అనాది నుంచి రహస్యంగా ఉంచబడిన మర్మం ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎహెజ్కేలు ప్రవక్త, జకర్యా ప్రవక్త, మలాకి ప్రవక్త, కీర్తన గ్రంథకర్త దావీదు, వీళ్ళందరూ ప్రవచించిన ప్రవక్తల లేఖనాలు అనాది నుంచి రహస్యంగా ఉంచబడి ఈ శిలువ వార్త ద్వారా ఇప్పుడు ప్రత్యక్షపరచబడ్డాయి. ఇది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క రహస్యం. ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. ప్రియులారా, మరొక మర్మం మీతో చెప్తున్నాను. అదేమిటంటే మహిమగల రాకడ రాబోతుంది. ఎప్పుడు అని మీరు నన్ను అడిగితే నేను చెప్పలేను. ప్రభు మహిమగల రాకడ రాబోతుంది, ఇది మర్మం. ఆయన అడిగితే ఆయన చెప్పాడు ఒకసారి, నాకు కూడా తెలియదని. ఇది తండ్రికే తప్ప నాకు కూడా ఆయన ఎప్పుడు సెలవిస్తే అప్పుడు, రేపో ఈరోజు ఎప్పుడో తెలియదు మనకి. ఆయన మహిమగల రాకడ సమీపంగా ఉంది కనుక మనం జాగ్రత్త కలిగి విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి, భక్తిలో మనం స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో మనం స్థిరంగా ఉండాలి, సంఘ పరిచర్యలో మనం స్థిరులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ పత్రికలో మనం చాలా అద్భుతమైన మాట ఇంకొకటి చదువుతాం. మనం 6వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని చదివితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును.
13వ వాక్యం కూడా చదివితే, అందుచేతను మీరు ఆపద్దినమందు వాని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఈ శక్తి మనకి ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం కలువరి శిలువ శక్తి. కనుక మనం ఆ శక్తిమంతుని ఎదుట నిలువబడుటకు శక్తిమంతులం కావాలి. శిలువ స్వార్థ ద్వారా మనం శక్తిని కలిగి ఉంటాం. మొదటగా పాపంలో నుండి, శాపంలో నుండి, అపవిత్రతలో నుంచి ఆయన మనల్ని బ్రతికించే దేవుడు. ఆయన బ్రతికించుటకు శక్తిమంతుడని మనం నమ్మాలి. విశ్వాసంలో మనం శక్తిమంతులు కావడానికి శిలువ వార్త, ఈ శిలువను గురించిన వార్త లేకపోతే మనం నమ్మం. ఆయన మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడని మనం నమ్ముతున్నాము. మనమందరం అపరాధాల చేత సచ్చి ఉండగా ఆయన ఈ శిలువ సువార్త ద్వారా, శిలువలో చూపిన ప్రేమ ద్వారా మనల్ని బ్రతికించాడు. కనుక మనం స్థిరులమై ఉండాలి. అదే సమయంలో ప్రభు మహిమగల రాకడ రాబోతూ ఉండగా, ఆ మహిమగల రాకడలో ఒక రెప్పపాటున మార్పు చెందుతాం. రెప్పపాటున మనం ఆయన రాజ్యానికి వెళ్ళడానికి శక్తి గల వారమై ఉండాలి. ఆయన మహిమగల రాజ్యానికి వారసులమగినట్లుగా మనం ఇక్కడే ఆ శక్తిని అనుభవించిన వాళ్ళమై ఉండాలి. భయంకరమైన లోకంలో సాతానుగాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు మనల్ని కదిలిస్తూ ఉంటాడు. ఏర్పరచబడిన వాళ్ళని సైతం మోసపుస్తున్నాడు. వాడు అపవాదిగాడు. ఏర్పరచబడిన అంటే దేవుని సేవకులు పిలువబడ్డాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు సేవకుల్ని. ఇప్పుడు ఏర్పరచబడిన సేవకులను కూడా వాడు తలకిందులు చేస్తాడు, తెగమగ పెడతాడు వాడు. అందుకని మనం ఒక ప్రార్థన చేయాలి. దేవుని సేవకుడు కూడా ప్రార్థన చేయాలి. దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా దైవజనుడు తొట్టిల్లకుండా ఈ పరిచర్యను నిలబడటానికి శక్తిమంతుడు కావాలని విశ్వాసులని మీరంతా ప్రార్థన చేయాలి. కొంతమంది ఉన్నారు పెచ్చోళ్ళు, సేవకుడిని ఎట్టా బోల్తాలు కొట్టించాలా అని, సేవకుడికి ఎట్టా మసిపోయాలా అని. సేవకుడు పడిపోకుండా చూసుకోవాలి. తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి సేవకుడు. విశ్వాసులని మీరు కూడా మహిమగల రాకడ సమీపంగా ఉంది. కనుక మనల్ని మనం ఆయనకు అప్పగించుకోగలిగితే ఈ శిలువ సువార్త ద్వారా మరణంలో నుంచి ఆయన బ్రతికించగలిగిన శక్తిమంతుడు ఆయన. కనుక ఆ శక్తిని మనం పొందాం, మనల్ని బ్రతికించాడు ఆయన. ఆ శక్తి గల దేవుడు ఆ శక్తిని మనకిచ్చాడు. లేకపోతే సచ్చి ఉండేవాళ్ళం, పాపంలోనే, అపరాధంలోనే, పనికిమాలిన కార్యక్రమాల్లోనే సచ్చి కంపు కొట్టేసేవాళ్ళం. వయస్సు పెరుగుతూ ఉన్నా కొందరికి పాడు బుద్ధులు ఉన్నాయే, ఈ పాడు బుద్ధులు పోట్ల. నా పరిస్థితులు ఏమిటి అర్థం కూడా లేదు కొందరికి. కొంచెం తొట్టిల్లకుండా కాపాడుకుందాం. ఆయన మహిమగల రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో మీరు తొట్టిల్లకుండా ఉండండి. నేను నా కొరకు, మీరు మీ కొరకు, నేను ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి ఒకరు కొరకు ఒకరు. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం 24వ వాక్యాన్ని 25వ వాక్యాన్ని చదువుదాం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ఊరికే వచ్చేసిందంటే లేదు 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 లేదు. ఆ సిలువలో ఆయన చూపిన మహాప్రేమ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి
మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది సిలువను గూర్చిన వార్త. మహాప్రేమ చూపకపోతే సిలువలో ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ సిలువను గూర్చిన వార్త నీ హృదయానికి ఎక్కితే, నీ మనస్సులో వాక్యం స్థిరపడితే నువ్వు స్థిరపడ్డట్టే. తొట్టిల్లకుండా నువ్వు నిలబడతావు. ఆమేన్. వాక్యం ఎవరి హృదయంలో స్థిరంగా లేదో, వాక్యం ఎవరి మనస్సులో స్థిరపరచబడలేదో వారు తొట్టిల్తారు, తడబడతారు. మనల్ని నన్ను కాపాడుతున్నాడు అంటే అది ఆయన శక్తి. శక్తి గల దేవుడు తొట్టిల్లకుండా నన్ను, తొట్టిల్లకుండా మిమ్మల్ని ఆయన మహిమ గల రాకడ వరకు నిందారహితంగా కాపాడునుగాక. సిలువలో ఆయన చూసిన మహాప్రేమ, ఈ సిలువను గూర్చిన వార్త మనకది దేవుని శక్తిగా నిలబడి మనల్ని తొట్టిల్లకుండా అనుదినం ఆ సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని, సిలువలో మన కొరకు పడిన శ్రమను చూస్తూ తొట్టిల్లకుండా మన పాదాలు స్థిరపడాలని, ఆయన స్థిరపరచులకు శక్తిమంతుడిని ఎరిగి స్థిరపరచగల శక్తిమంతుడిని దేవుని సన్నిధిలో వినయ మనస్కులమై కోరుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, అపారమైన మీ ప్రేమ కొరకు స్తోత్రం నాయన. సిలువలో నీవు నా కోసం చూపిన మహాప్రేమ, నా తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, బంధువులు చూపలేని ప్రేమ, కన్నబిడ్డలు చూపలేని ప్రేమ నీవు నా కోసం చూపావు నాయన. సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకి వెరితనం, కానీ రక్షించబడుచున్న మాకది దేవుని శక్తి. సిలువ వార్త ద్వారా శక్తిని పొందిన వారమై మా విశ్వాసాన్ని, మా భక్తి జీవితాన్ని, మా ప్రార్థనా జీవితాన్ని స్థిరపరిచి మీరు ప్రేమించిన మీ కుమారుని రాజ్య నివాసులుగా మమ్మల్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు సిలువ మహాప్రేమను గమనించి ఇది అర్థం చేసుకోవడం జ్ఞానమునకు మించి ఉంటుందని తెలుసుకుని ఆ సిలువ వార్త ద్వారా నిత్య జీవానికి చేరుకోవాలని ఆశించిన ప్రియమైన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులో పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో
ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.